మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యింది అంటూ ఉంటారు కదండి. మన టకోపి పరిస్థితి కూడా ఇలాంటిదే. అయితే టకోపి ఆ చెడుని సరిదిద్దుకోగలిగిందా, లేకపోతే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయిందా? ఈ విషయాన్ని మనం ఎపిసోడ్ 3లో చూద్దాం. మీ అందరికీ స్వాగతం. నేను మీకు కథలు చెప్తున్న ప్లాట్ సెన్సర్. ఎపిసోడ్ 3లోకి ప్రవేశిద్దాం. మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఎపిసోడ్ 2 లాస్ట్ లో టకోపి మరీనాని తన హ్యాపీ కెమెరాతో కొడుతుంది. దానితో మరీనా చనిపోతుంది. ఈ విషయాన్ని చూసిన టకోపి చాలా భయపడుతూ ఉంటుంది. కానీ సుజుకా మాత్రం చాలా హ్యాపీగా టకోపికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. పాపం మరి మరీనా తనని అంత టార్చర్ పెట్టింది. టకోపికి తెలుసు ఇది చాలా తప్పు అని, కానీ సుజుకా నవ్వుతుంది. ఇంకా టకోపికి కూడా అదే కావాలి. ఇద్దరు కలిసి ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అజుమా వస్తాడు. సో నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను, నువ్వు బాగానే ఉన్నావా లేదా అనుకొని. ఇప్పుడు నాయనో ఇదేంటి, నీతో ఏదో ఉంది, అమ్మో ఇది మాట్లాడగలుగుతుంది కూడా అంటూ అజుమా వెనక్కి ఎవరో ఉన్నారు అని చూస్తాడు. ఇంకా అది ఎవరో కాదు, మరీనా ఉంటుంది. అది చూసి అజుమా చాలా షాక్ అయిపోతాడు. సుజుకా చెప్పేస్తుంది ఇది టకోపి మ్యాజిక్ వల్ల అయ్యింది అని. టకోపి చెప్తుంది సుజుకా అది మ్యాజిక్ కాదు, హ్యాపీ గ్యాజెట్ అని. వీళ్ళు ఎంత క్యాజువల్ గా మాట్లాడుకుంటారు అంటే అజుమాకి దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. అరే ఇంత తేలిక ఎలా తీసుకోగలుగుతున్నారు మీరు ఈ విషయాన్ని? ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలుస్తుందా? పైగా మరీనాని ఇక్కడే వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నారంటే మీకేమీ సంబంధం లేదు అన్నట్టుగా, ఇదేం పెద్ద విషయమే కాదు అన్నట్టుగా. ఇంకా మీకు దీనికి శిక్ష పడవచ్చు తెలుసా? నేను జూనైల్ డిటెన్షన్ సెంటర్ లో వేస్తారు. ఇంకా నువ్వు చెప్పే ఒక ఏలియన్ వచ్చి మరీనాని చంపేసింది అనే విషయాన్ని ఎవ్వరూ నమ్మరు. అప్పుడు సుజుకా ఏమో అలా అయితే నేను చాపీని చూడలేనా అంటుంది. అజుమా దానికి నేను ఒక బుక్ లో చదివాను, ఒకవేళ నీ శిక్ష తగ్గించుకోవాలి అనుకుంటే నువ్వే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోవాలి, పద వెళ్దాం స్టేషన్ కి అంటాడు. అప్పుడు సుజుకా అరే ఇంకొక దారి ఏమి లేదా, నువ్వు చాలా బుక్స్ చదువుతూ ఉంటావుగా, నీకు తెలిసి ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పే విషయాలు అయితే నాకేం అర్థం కావట్లేదు, కానీ ఇంకొక దారి ఉండే ఉంటుంది అంటది. అది విన్న అజుమా మనం వేరే వాళ్ళ మీద ఈ మర్డర్ని తోసేయొచ్చని ఫిక్షన్ బుక్స్ లో చదివాను, కానీ మనం పిల్లలం, అలా చేయలేం. ఇంకా దొరికిపోతే చాలా పెద్ద శిక్ష పడుతుంది, లేదంటే శవాన్ని దాచేసి అసలు ఇలాంటిదేమీ జరగలేదు అన్నట్టు పోర్ట్రే చేయొచ్చు అని కూడా చదివాను అంటాడు అజుమా. అది విన్న సుజుకా సరే అలానే చేద్దామైతే అంటుంది. అజుమా ఏమో అరే మనం పిల్లలం, ఇలాంటివేం చేయలేం అంటాడు. కానీ మన దగ్గర టకోపి మ్యాజిక్ ఉంది, దానితో చేయగలము, నువ్వు చేయగలవు అంటుంది సుజుకా. కానీ అలా చేయలేము అంటూ ఉంటాడు అజుమా. ఇక్కడ మనకు అజుమా తన చిన్ననాటి పాస్ట్ గుర్తుకు తెచ్చుకోవడం, ఇంకా ఒక వాయిస్ ఎందుకు చేయలేవు అనడం చూపిస్తారు. అది విన్న అజుమా డిప్రెస్ అయిపోతాడు. సుజుకా అజుమా దగ్గరికి వచ్చి నాకెవరు ఫ్రెండ్స్ లేరు, సరైన ఫ్యామిలీ లేదు, ఇంకా ఉన్న అమ్మ నాతో ఉండదు, ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు, సో ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటూ తన చేయి పట్టుకుంటుంది. అది చూసిన అజుమాకి తన మీద తనకి ఒక నమ్మకం వస్తుంది. మధ్యలో టకోపి వచ్చి అసలు ఈ జూనైల్ డిటెన్షన్ సెంటర్ అంటే ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు టకోపి తన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని బయటకు తీస్తుంది. ఇందులో ఒక మెమరీ బాక్స్ అని ఉంటుంది, అందులో ఏమైనా పెట్టవచ్చు, ఇంకా అవి ఎప్పటి వరకైనా పాడవకుండా ఉంటాయి. ఇది పెద్దగా అవుతుందా అని అజుమా అడుగుతాడు. టకోపి దాన్ని పెద్దగా చేశాక దాంట్లో వీళ్ళు మరీనా బాడీని పెట్టేస్తారు. ఇంకా ఆ కెమెరా ఎవిడెన్స్ కాబట్టి దాన్ని దాచేయాలని డిసైడ్ అవుతారు. మనకి తెలుసు టకోపి ఎవరిలాగైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు అని, ఇంకా టకోపి మరీనా లాగా మారుతుంది. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే టకోపి మరీనా లాగా జీవిస్తుంది. ఎప్పటి వరకు అంటే అన్నీ సెటిల్ అయ్యేంత వరకు. టకోపికి ఇదంతా కొంచెం తేడాగా ఉండి ఇదంతా చేయడం పర్వాలేదా అని అడుగుతుంది. ముందు నువ్వు ఇలా మాట్లాడడం మానేయాలి, ఇలా అయితే మనం దొరికిపోతాం అంటుంది సుజుకా. టకోపి సుజుకా ఏం చెప్తే అదే చేస్తాను అనుకుంటుంది. చాలా కష్టపడి వాళ్ళు మరీనాని పూర్తి చేస్తారు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. టకోపి ఏమో మరీనా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చూసేసరికి మరీనా వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారు. ప్లేట్స్ గట్టా విసిరేస్తూ ఉంటారు వాళ్ళ నాన్న. ఇదంతా యూజువల్ గా జరిగేదే వాళ్ళ ఇంట్లో. వాళ్ళ నాన్న ఇంటికి రాకుండా బయటనే తిరుగుతూ ఉంటారు అని గొడవలు అవుతూ ఉంటాయి. కోపంలో వాళ్ళ నాన్న ఒక వస్తువును విసిరేస్తారు. అది వెళ్ళి
మరీనా మొహానికి తగులుతుంది. తనొక అమ్మాయి, తన మొహం మీద మచ్చలుంటే బాగోవు అంటూ తిడుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని. ఇంకా వాళ్ళ గొడవ పడుతూనే ఉంటారు. కానీ టకోపి మాత్రం నవ్వుతూ కూర్చొని ఉంటుంది. ఎందుకంటే టకోపికి ఇదొక గొడవ అని కూడా అర్థం కాదు. నెక్స్ట్ డే సుజుకా అజుమాతో మనం చాపీని చూడడానికి వెళ్ళవచ్చా అని అడుగుతుంది. దానికి అజుమా వద్దు, అప్పుడే వద్దు, నీకు తెలుసు కదా మీ నాన్న టోక్యోలో ఉంటారు, ఇంకా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అంతేకాకుండా ముందు ఈ ఆక్టోపస్ ని సెటిల్ అవ్వనివ్వు అంటాడు. మధ్యలో టకోపి అసలు డైవర్స్ అంటే ఏంటి, మరి నా పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను అంటుంది. అజుమా తన ప్లాన్ చూపిస్తూ ఉంటాడు, ఎలా మనం ఈ టౌన్ నుంచి బయటకు వెళ్ళవచ్చు అని. ఈ లోపల అక్కడికి అజుమా బ్రదర్ జూనియా వస్తాడు. జూనియా చాలా బాగుంటాడు. దానితో సుజుకా మరీనా కూడా తనకి అట్రాక్ట్ అవుతారు. జూనియా తనకి పార్ట్ టైం జాబ్ కి లేట్ అవుతుంది అని వెళ్ళిపోతాడు. జూనియా వెళ్ళగానే అజుమా జూనియాకి పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇంట్లో చాలానే డబ్బులు ఇస్తూ ఉంటారు తనకి, అయినా చేస్తున్నాడు. అంతేకాకుండా తన ఓన్ డబ్బులతో ఒక రింగ్ కూడా కొనుక్కున్నాడు. నిజానికి వాడు చదువుకుంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరమే లేదు. చాలా కోపం వస్తూ ఉంటుంది అజుమాకి. దానికి సుజుకా ఏమో నువ్వు తన ఆ రింగ్ తీసేసుకో. దానితో తను డిప్రెస్ అయిపోయి తానంతట తానే జాబ్ మానేస్తాడు. అజుమా అప్పుడు అది దొంగతనం అవుతుంది కాబట్టి తప్పు అంటాడు. సుజుకా ఏమో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చేయగలవు అని అంటుంది. అంతే, తన మాటల్లో పడి అజుమా ఆ రోజు ఈవినింగ్ రింగ్ దొంగతనం చేయాలి అనుకుంటాడు. ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే టకోపి మ్యాజిక్ యూజ్ చేయమని సుజుకా చెప్పడంతో టకోపిని కూడా ఇంటికి తీసుకెళ్తాడు అజుమా. ఇంకా అజుమా వాళ్ళ బ్రదర్ రూమ్ కి వెళ్తాడు. అక్కడ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ చూడగానే అజుమాకి జూనియా ఆ రింగ్ చూపిస్తూ ఇది నేను నా గర్ల్ ఫ్రెండ్ కి రింగ్ కి సిమిలర్ గా ఉంది అని కొన్నాను, ఈసారి సాలరీతో నీకు కూడా ఏమైనా కొంటాను అనడం గుర్తు వస్తుంది. ఇంకా అజుమా రింగ్ దొంగతనం వద్దులే అనుకొని తన రూమ్ కి వెళ్ళిపోదాం అనుకునేసరికి సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య అది విని రూమ్ కి వచ్చేస్తూ ఉంటాడు. జూనియా వచ్చేసరికి రూమ్ లో ఎవరు ఉండరు, కానీ విండో తెరిచి ఉంటుంది. మనం చూస్తే టకోపి అజుమా విండో అవతల ఫ్లాపీ వింగ్స్ వేసుకొని దాక్కొని ఉంటారు. అజుమా వేసుకున్న ఫ్లాపీ వింగ్స్ కి వెయిట్ ఎక్సీడ్ అయిపోవడంతో పడిపోతూ ఉంటాడు. నేనైతే అజుమా అయిపోయాడు అనుకున్నా, కానీ టకోపి కాపాడేస్తుంది. కానీ టకోపి వింగ్స్ ఫ్యాక్టరీ అయిపోవడంతో ఇద్దరు పడిపోతారు, కానీ బాగానే ఉంటారు. ఇక్కడ అజుమాకి గుర్తు వస్తుంది, వాళ్ళ అమ్మ ఎప్పుడు మీ అన్నయ్యకి 100 మార్క్స్ వస్తున్నాయి, నీ వల్ల ఎందుకు కావట్లేదు అంటూ ప్యాన్ కేక్స్ తినడానికి ఇవ్వదు. అలా అని తనకి తక్కువ మార్క్స్ ఏమీ రావట్లేదు, 95, 96 అలానే వస్తాయి. అయినప్పటికీ వాళ్ళ అమ్మ ఎప్పుడు తనని తక్కువగానే చూస్తుంది. ఇంకా నా టైం వేస్ట్ అవుతుంది నీకు ప్యాన్ కేక్స్ చేయడం వల్ల అంటూ తన మీద హోప్స్ వదిలేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. తిరిగి వాళ్ళ యూజువల్ స్పాట్ కి వెళ్లేసరికి సుజుకా వాళ్ళ పరిస్థితిని చూసి నవ్వుతుంది. దానితో అజుమా చాలా గట్టిగా ఏడుస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే సుజుకాకి మరీనా తినిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు టోక్యోకి ఎలా వెళ్ళాలి అని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. మొత్తానికి ఈ ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. టకోపికి మనం ఇలానే ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకా టకోపి ఏమో మీకు ఒక విషయం చెప్పాలి, ఫ్లాపీ వింగ్స్ తో మనం టోక్యో వెళ్ళలేము, ఎందుకంటే అది హ్యూమన్ వెయిట్ లిమిట్ ఎక్సీడ్ అవుతుందని నాకు ఈ మధ్య తెలిసింది అంటుంది. దానికి అజుమా చూడు, నాకు ముందే నమ్మకం లేదు నీ గ్యాజెట్స్ మీద, మనం షిప్ లో అయినా లేదంటే బుల్లెట్ ట్రైన్ లో అయినా వెళ్ళాలి, దానికి మనీ అరేంజ్మెంట్ ఎలా అలా చేయాలి, అయినా నీ గ్యాజెట్స్ ఎందుకు ఎంత పనికిరాకుండా ఉన్నాయి. దానికి టకోపి హ్యాపీ ప్లానెట్ లో ఇంకా చాలా గ్యాజెట్స్ ఉన్నాయి, లైక్ సాటర్న్ డాగ్ అంటది. దానికి అజుమా వేస్ట్ అంటాడు. టకోపి అప్పుడు అంతేకాకుండా ఒక పెద్ద హ్యాపీ క్లాక్ ఉంది, దాన్ని యూజ్ చేస్తే మనం టైం ట్రావెల్ చేయవచ్చు అంటుంది. అది విన్న అజుమా పిచ్చి, మరి నువ్వెందుకే అది తీసుకొని రాలేదు అంటూ దాన్ని లాగుతూ ఉంటాడు. కానీ నేను హ్యాపీ ప్లానెట్ కి మళ్ళీ వెళ్ళలేను అంటుంది టకోపి. ఇప్పుడు సుజుకా వస్తుంది. సుజుకాని చూసి అజుమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళు బుల్లెట్ ట్రైన్ లో వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఇంకా అందరూ ఆడుకుంటూ ఉంటారు. టకోపికి తను హ్యాపీ ప్లానెట్ కి ఎందుకు వెళ్ళలేనా అన్న విషయం గుర్తు ఉండదు. అలా ఏం జరుగుంటుంది, నేను ఎందుకు తిరిగి వెళ్ళలేను అనుకుంటూ ఉంటుంది టకోపి. చూస్తున్నారుగా, దీని వెనుక కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.
టకోపి మరీనా ఇంటికి వచ్చేస్తుంది. అయినప్పటికీ దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ నాన్న నోటీస్ చేస్తారు మరీనా ఈ మధ్య చాలా చీర్ఫుల్ గా ఉండడం. ఇంకా తనని తన ఆఫీస్కి రమ్మంటాడు. దానికి మరీనా వాళ్ళ డాడ్ ఆఫీస్ టోక్యోలో ఉందేమో, సుజుకాని తీసుకొని వెళ్ళొచ్చు అనుకొని ఆఫీస్కి వెళ్ళడానికి హ్యాపీగా ఒప్పుకుంటుంది. దానికి వాళ్ళ నాన్న, మరీనా నువ్వు చూడు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు, మీ అమ్మ మాత్రం రోజు గోలగోల పెడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మకి మండిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే ఇంట్లో వాళ్ళ నాన్న ఉండరు. అప్పుడు వాళ్ళ అమ్మ మరీనాని అంటే టకోపిని కొడుతుంది. దెబ్బ మీద దెబ్బ వేస్తూ, నువ్వు చాలా మారిపోయావు, ఇంతకు ముందు నువ్వు నా సైడే ఉండేదానివి. అది విన్న టకోపి, నేను ముందులాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటుంది. వాళ్ళ అమ్మ, ఇంక నువ్వు ఎవరో నాకు తెలియదు, నా మరీనావి అయితే కాదు, నువ్వు నా మరీనాని నాకు తిరిగి ఇచ్చే అంటూ ఏడుస్తుంది. టకోపికి అర్థమవుతుంది మరీనా సుజుకాతో తప్పుగా ప్రవర్తించింది, కానీ ఇంట్లో తన పరిస్థితి కూడా బాగుండేది కాదు అని. అప్పుడు టకోపి మరీనా ఫ్యామిలీ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ముందు ఎంత మంచిగా ఉండేవారో అని. అమ్మ నాన్న కలిసి మరీనాని బాగా చూసుకుంటూ ఉండేవారు అని. టకోపి ఏడుస్తూ, మీ మరీనాని మీకు తిరిగి ఇవ్వలేను, కానీ నేను సుజుకాతో మాట్లాడి ఏదో ఒక విధంగా అంతా సరిచేస్తాను అని అనుకుంటుంది. ఇప్పుడు మనకు చూపిస్తారు ఆ ఫారెస్ట్ లో జియోలాజికల్ సర్వే స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఆ మెమరీ బాక్స్ దొరుకుతుంది. అందులో వాళ్ళొక పాప బాడీ ఉండడం చూసేస్తారు. అంతే, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మాకు అవి నిజంగానే చాలా విలువైనవి. సబ్స్క్రైబ్ టు ప్లాట్ సెన్సై. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.